రేవంత్ రెడ్డి సర్కార్ని ఎప్పుడు కూల్చబోతున్నారు? ఎన్నికల ముందా, ఎన్నికల తర్వాత? చూడండి, రేవంత్ రెడ్డి గారిని కూల్చాల్సిన అవసరమూ మాకు లేదు. రేవంత్ రెడ్డి గారిని కూలుస్తాము అన్న డైరెక్ట్గా నేను ఈ రోజు కూడా చెప్పినటువంటి సందర్భము లేదు. నేను చెప్పినటువంటిది చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని అబద్ధపు ఆరోపణలు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని నేను ఒకటే విషయం చెప్పాను. ముందు మీ తమ్ముడు నీకు టచ్లో ఉన్నాడో లేదో తెలుసుకో. నీ తమ్ముడే నీతో టచ్లో లేడు. నువ్వు మా ఎమ్మెల్యేల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల్లోకి వచ్చిన వాళ్ళు, ప్రజల మధ్య నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా పార్టీ మార్చే ఆలోచన ఎవరికి లేదు. అలాంటి ఆలోచన మా భారతీయ జనతా పార్టీ ఉండదు. మీరు అనవసరంగా ఇట్లా మాట్లాడదు. ఒకవేళ మా ఎమ్మెల్యేని టచ్ చేసి చూడు, ఈ ప్రభుత్వం మీలాగా మేము ఆలోచన చేస్తే. ఎందుకంటే ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మీరు పార్టీలు మారుస్తే చెప్పులతో కొట్టమన్నారు కదా. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తెచ్చుకొని నేను బలోపేతం అవుతున్నానని చెప్తా ఉన్నారు కదా. మరి రాజీనామా చేయించకుండా, మరి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఎప్పుడైనా కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా మా పార్టీలోకి వస్తే రాజీనామా చేయించి మేము ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మాకున్నది. జరగలేదా? తెలంగాణ రాష్ట్రం గురించి నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు ఈటల రాజేందర్ గారిని రాజీనామా చేయించి ఎన్నికలకు పంపించినాం. అదే మాదిరిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినా మేము ఆయన రాజీనామా చేయించి ఎన్నికల బరిలోకి పంపించాము. మేమేం చెప్పామంటే, మేము మీలాగా ఆలోచన చేస్తే, మీలాగా మీరు అన్నట్టు డోర్లు ఓపెన్ చేస్తే, గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వంకు ఉన్నది 64 మాత్రమే. ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్న ఉద్దేశంతో నేను మీలాగా మేము కూడా ఆలోచన చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతున్న సంగతి నేను ఆ సందర్భంగా మాట్లాడడం వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీకి అలాంటి ఆలోచన ఎప్పుడు టచ్లో ఉన్నారు అని మీరు అన్నారు. 60 మంది ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. ఒకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారా? మీ ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారు, ట్రై చేస్తున్నారని మీ ఎమ్మెల్యేలు, మీరు శాసనసభాపక్ష నేతగా ఉన్నారుగా, మీకేమైనా ఫిర్యాదు చేశారా? ఇలాంటిది లేదు. వారు ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉండాల్సిన అవసరం లేదు. మా ఎమ్మెల్యేలు చాలా నిక్కార్సుగా భారతీయ జనతా పార్టీ వెంటే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయరు. నేను అదే విషయం తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనవసరంగా ఒక మంత్రిగా ఉండే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీరు ఇతర పార్టీల నుంచి ఏ రకంగా అయితే మీరు ఎమ్మెల్యేలని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అప్రజాస్వామికంగా, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు అని శాసనసభ పక్ష నేతగా మీ ఎమ్మెల్యేలు, మిగిలిన 7 మంది ఎమ్మెల్యేలు మీకు ఏమన్నా ఫిర్యాదు చేశారా? అలాంటిది ఎవరు లేరు. అలాంటి ఆలోచన మీకు అనుమానం ఎక్కడ కలిగింది? అనుమానమే లేదు. వారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను కౌంటర్ ఇచ్చాను. వారు ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రమే ఎమ్మెల్యేలను ఏమన్నారు? ఈటెల రాజేంద్ర ఏమన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారా? బీఆర్ఎస్ కాదండి, అదే బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అన్నారా? ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు. 8 మంది పూర్తి 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అబద్ధపు మాటలు చెప్తే, ఇలాంటి ఒక మంత్రిగా ఉండి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మంచి పద్ధతి కాదు. మీ రకంగా మేము ఆలోచన చేస్తే, మీ రకంగా మేము గేట్లు ఓపెన్ చేస్తే మీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాను. నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే రేపు 2/3 ఎమ్మెల్యేస్ అంతా కూడా భారతీయ బీఎస్పీకి అదేంది బీఆర్ఎస్కి వెళ్ళి మా వైపు వచ్చేస్తారు. మేము గేట్లు ఓపెన్ చేస్తే ఇంకా అక్కడ ఎవరు మిగిలరు అన్నారు కదా. మరి గేట్లు ఓపెన్ చేసి, పాటకు ఓపెన్ చేసి, అన్ని ఓపెన్ చేసారు. మరి ఎందుకు పోకపోయి? ఒకరిద్దరు పాపం పెద్ద మనుషులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోతే మా కేకే గారు లాంటి వాళ్ళు, లేకుంటే పాపం శ్రీహరావు లాంటి కంపెన్షనరీ గ్రౌండ్లో బిడ్డకు సీట్ వస్తుందనో ఒకరిద్దరు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎవరైనా ఇప్పుడు గేట్లు ఓపెన్ చేస్తే ఎందుకు పోకపోయి? ఇష్యూ అది కాదండి. నువ్వు గేట్ ఓపెన్ చేసినావా, నువ్వు పాఠకులు ఓపెన్ చేసినావా, నీ క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇలా ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నేను గేట్ ఓపెన్ చేస్తాను, నేను అప్రజాస్వామ్యంగా ఎవరైనా ఎత్తుకపోతానని చెప్పి మీరు అయితే మాట్లాడుతూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు అని నేను చెప్పాను. అంటే రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ లేదని మీరు అంటున్నారా? రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ ఉంటే రావాలి కదండి. క్రెడిబిలిటీ ఉంటే నువ్వే అన్నావు గేట్ ఓపెన్ చేస్తే ఏ పాటలో ఒక్కరు కూడా ఉండరని నేను చెప్పావు కదా. మరి గేట్లు ఓపెన్ చేస్తే, పాటకు ఓపెన్ చేస్తే, అన్ని ఓపెన్ చేస్తున్నావు. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ గురించి, అంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గురించి మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారనే సంకేతాలు మీకు, మళ్ళీ అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంటే, సంకేతాలు మీకు ఉన్నాయా? లేకపోతే అలాంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ముట్టుకున్నారు. భయం లేనప్పుడు 48 గంటల్లో కూల్ చేస్తామని ఎందుకు అన్నారు? 5 మంత్రులు నాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షిండే బాధ్యతలు అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మేము అప్పగించలేదు, మిగిలిన నలుగురులో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటాను మీరేగా అన్నారు. మేము ఇస్తామని చెప్పలేదు, ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నమ్మకం లేదు, అలాంటి పాత్ర ఇవ్వమని చెప్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారా? ఎస్, 5 అడిగారా షిండే పాత్ర పోషిస్తానని? మాతోటి చాలామంది టచ్లో ఉన్నారు.
చాలామంది మా దగ్గరకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒకవైపు టీఆర్ఎస్ని చూశారు, టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, straight గా అడుగుతున్నాను. ఆల్టర్నేటివ్ పార్టీ కాంగ్రెస్ నేతలు అన్నారు కాబట్టి మేము కూడా ఓపెన్ చేస్తే కాంగ్రెస్ నేతలు మా దాంట్లోకి రావడానికి టచ్ లో ఉన్నారు అన్న ఉద్దేశంతో అన్నాను, కోల్చాలని ఉద్దేశం లేదు అని మీరు అంటున్నారు. కానీ మీరు మాట్లాడిన వీడియోలో 5 మంత్రులు మాతో టచ్ లో ఉన్నారు, అందులో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మీరు స్పష్టంగా మాట్లాడారు. అవును, చెప్తా ఉన్నా. షిండే బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అప్పగిద్దామని అనుకుంటే నమ్మకం లేక మీకు ఆ బాధ్యత అప్పగించలేదు అని కూడా అన్నారు. అంటే ఆలోచన చేశారు షిండే బాధ్యతలు కాంగ్రెస్ లో ఒక మంత్రికి అప్పగిద్దామని, రైట్? లేదండి, షిండే బాధ్యతలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారన్నా మాకు వారి మీద నమ్మకం లేదన్నా అన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారా షిండేలా నేను వారి లోపల ఏం మాట్లాడినో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఇది సమయం కాదా? సమయం వచ్చినప్పుడు చెప్తాము. ఇప్పుడు ప్రస్తుతం వారు ఎవరెవరిని కలిసి వచ్చారు, ఎవరెవరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తాం. ఓకే ఓకే, భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందని అంటున్నారు. ఎస్, పుంజుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 మంది శాసనసభ్యులను గెలుచుకుంది. నేను అంటుంది అది కాదు, 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు మీతో టచ్లో ఉన్నారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకడు, మిగిలిన 4 ఎవరు? ఇప్పుడు కొంతమంది మా దగ్గరికి వచ్చి నాతో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాతో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అవసరమైతే మేము సమయం వచ్చినప్పుడు నేను మీతో కలుస్తామని ఇప్పుడు మాతో కలుస్తున్నమాట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరని ఇప్పుడు నేను రివీల్ చేయాలా? ఇప్పుడు ఎవరైనా రివీల్ చేయడానికి సందర్భం కాదు. నేను అనేది ఏంటంటే చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేని వాళ్ళు, రేపు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతో మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాతో టచ్లోకి వస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అంటే 65 మంది ఎమ్మెల్యేలు సొంతంగా